ఊర్ల బడి లేకున్నా, గుడి లేకున్నా, గ్రామ పంచాయతీ ఆఫీసు లేకున్నా, ఇంటింటికి నల్లాలు లేకున్నా, నీళ్ల ట్యాంకు లేకున్నా, సైడ్ కాలువలు లేకున్నా, దుక్నాలు లేకున్నా, కరెంటు బుగ్గలు ఎలగకున్నా, కరెంటు స్తంభాలు లేకున్నా, అసలు కరెంటే లేకున్నా సుతా దీపాలతోని ఎట్లనో గట్ల ఎలా తీసుకుంటారు. పక్కురి ఓతానికి తొవ్వుంటే చాలు, అటెనక ఓదానెనక ఒకటి అవే వస్తాయి. అసలు తొవ్వే లేకుంటే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. ఇటు నిచ్చెనేసుకొనెక్కుడు, అటు నిచ్చెనేసుకొని దిగుడు. చాలా ఒడుపు కావాలి. జర్రంత అటిటైనా కష్టమే. ఏం చేస్తారు మరి? బ్రిడ్జి గట్టుడు ఒడుస్తలేదు, పబ్లిక్ కు తిప్పలు తప్పలేవు. కొమ్రంభీం జిల్లా అందవెల్లి పెద్దవాగు మీద అప్పట్ల బ్రిడ్జి కడితే 2 ఏండ్ల కిందట వరద దాకుడుకు కూలిపోయింది. మళ్ళా ఏం తక్కువ 3 కోట్లు పెట్టి రిపేర్లు చేస్తున్నారు. ఇదేమో ఇప్పటి మందం వేసిన తొవ్వ ముత్తమంతా ఆనకే కొట్టుకోవైంది. హీగేముంది, 50 ఊర్ల పబ్లిక్ కు ఎప్పట్లెక్కనే తిప్పలు పడుతున్నారు వాగు దాటడానికి. పనుల మీద వస్తోళ్లకు, స్కూలు కాలేజ్ పొరలకు, పొలాల కడిగి పోయే రైతులకు సుతా శితం తిప్పలైతుంది. పొలాలన్నీ అవతలున్నాయి, విత్తనాలు పెట్టే టైం వచ్చింది. ఎంత తొందరగా అయితే అంత మంచిది. 100కి 90 పాళ్ళు అయిపోయింది బ్రిడ్జి. ఒక్క అప్రోచ్ రోడ్ వేస్తే కథం. కానీ ఆంధ్ర కాంట్రాక్టర్ గారు 7 పనులు ఆన్ని ఇడిచిపెట్టే వరకు గిట్లున్నది పరిస్థితి. పనులు చెప్పున ఒడగొట్టాలని బీజేపీ ఎమ్మెల్యే హరీష్ సారు సీఎం సార్ కు ఉత్తరం రాసి దీక్ష గూకుంటే ఎమ్మటే ఆఫీసర్లు ఉరుకొచ్చి మొరం పోపిచ్చి బ్రిడ్జి మించెల్లి రాకపోకలు షురు చేసిండ్రు. ఒకటే నాడు సమస్య తీర్చినందుకు ఆఫీసర్లకు థ్యాంక్స్ చెప్పిండు ఎమ్మెల్యే గారు.